ఇప్పుడు పోసాని అరెస్ట్ తర్వాత సజ్జలు ఉన్నారు, లేదంటే సజ్జల భార్గవునికి చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు గతంలో కూడా వైసీపీ వాళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద, ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా బూతులు తిట్టారని చెప్పేసి కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కేసులు పెడతానికి వెళ్తుంటే పోలీసులు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదంటే, కనీసం వాటిని కన్సిడరేషన్ కూడా చేయట్లేదంట. అంటే ఏంటి, పార్టీలకు సంబంధించి చేంజ్ ఓవర్స్ కనిపిస్తున్నాయి అనుకోవాలా? అవి గవర్నమెంట్ అండర్లో పోలీస్ వ్యవస్థని దిగ్బంధించి వాళ్ళతో పనులు అవ్వట్లేదని వాళ్ళని ఆడిపోసుకుంటే నేనైతే దానికి సిద్ధంగా లేనండి. పోలీసుని తప్పది. పోలీసులు అనడానికి లేదు, వాళ్ళు ఏమంటారు చెప్పండి. ప్రభుత్వం ఏది చెప్తే ఏదో స్టేషన్ నుంచి ఆయన పోసాన్ని ఎత్తుకుని వెళ్ళారు. ఆ స్టేషన్కి దానికి సంబంధం లేదు. ఆయన ఏదో వేరే స్టేషన్లో సరెండర్ చేశారు. ఏం చేస్తారు దానికి చెప్పండి. అది ఏం చేస్తారంటే ఏముంది, మీరు ఇప్పుడు దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రభుత్వం మారుతుంది. ఇప్పుడు మొన్న సునీల్ మీద ఆయన ఏదో వెయిట్ వేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆయన వైసీపీకి సంబంధించిన మనిషి కాబట్టి వేశారని చెప్పేసి అలిగేషన్స్ వాళ్ళకే వాళ్ళ మీద కదా. మీరు ఆ తపేల ఛానల్ నమ్ముకుంటే చాలా కష్టం. దిక్కుమాల పేపర్లు ఇక్కడ పొన్నవోళ్ళు మాట్లాడిన దానికి కేసుకి సంబంధించింది ఒకసారి జాగ్రత్త చూడండి. ఎఫ్ఐఆర్ కాపీ ఏముంది, నంది అవార్డులు అవహేళన చేసేయడం లోపల తిడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని పెట్టి తిడితే ఎవరికి నూరుకుంటారా అని చెప్పి వీళ్ళు డిబేట్లు పెడుతున్నారు. ఆ మన్నాదిలో మనోరేమో తిన్నంగా ఉండకుండా ఈ రాజా అయిపోయాడు, ఇంకా నెక్స్ట్ ఆ రాజా ఉన్నాడో దువ్వడ మీద పడ్డాడు. ఇవి జనాలకి ఎలా ఉంటున్నాయంటే డిబేటబుల్ టాపిక్స్లో అసలు కన్నా కొసర విషయాలు ఎక్కువ చర్చనీయాంశం ఉన్నాయి. అదే పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు ఏంటి, నంది అవార్డుల మీద 2017, అది ఎవరు గవర్నమెంట్, చంద్రబాబు గారు. మరి ఆ 17 నుంచి 19 దాకా ఏడు చేశారండి. 19 సంవత్సరం అంటే ఎలక్షన్ ఎక్కువ, 18 సంవత్సరం అప్పుడు మనోబాలు ఏమి అలా ఎత్తి లోపల వేయాలి కదా. అప్పుడు అది అనూహ్యంగా సంబంధం లేని విషయాల కన్నా అసలు విషయాల కన్నా అసలు ఇప్పుడు ఈ కేసు డెన్సిటీ ఏంటి, దీనికి పూర్వపరాలు ఏంటి, ఇదే అని మాట్లాడితే బాగుంటుంది. అది తప్ప పోసాని కృష్ణమురళి అలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి పిల్లల గురించి మాట్లాడడం తప్ప అంటే తప్పనే చెప్పాల్సి వస్తుంది. నేను నాలుగు తప్పని చెప్పడం వల్ల నిజంగా పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు తప్పని మాట్లాడవలసి వస్తుంది. ఆయన మీద కేసు రైటే పెట్టడం మంచిది అన్నట్టుగా అర్థం వస్తుంది ప్రజలకి. అంటే ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. అది కాదు కదా కేసు. ఇప్పుడు ముఖ్యదంటే ఇలా చెప్తున్నారు అనుకోండి, అరే బాబు ముఖ్యదని చూపిస్తే ఎవడు బాధపడం. ఇప్పుడు ఎవడు వల్లభనేని వంశీ మీద పెట్టిన కేసులన్నీ అది చేసిన పనులన్నీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పరంగా మనం ఎత్తుకున్నప్పుడే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు, గుండు గీసి కూర్చోబెట్టారు ఇంట్లో. ఇప్పుడు ఈ అభియోగాలన్నీ తెలుగుదేశం ఆయనలో చేశారంటే వీళ్ళ గవర్నమెంట్ లేట్ చేసినట్టు. ఇప్పుడు 14 నుంచి 19 ఏళ్ళ గవర్నమెంట్ కదా, ఎక్కడ విడ్డూరం అండి. అందులో ఏమని విశ్లేషిస్తారు మీరు, ఏమని విశ్లేషించిన సెన్స్ వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి పరిపాలన కేసులు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వస్తే వీళ్ళ మీద, వీళ్ళు వస్తే వాళ్ళ మీద, ఇది ఏంటి కన్సిస్టెన్సీ? దాన్ని చేయాల్సి దానికంటే ఒక సొల్యూషన్ ఉండాలి కదా. ఏమీ సొల్యూషన్ లేదు. అది అవ్వదు. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే ఆ కేసు కాకుండా వేరే కేసు ఎడితే ఎవడేటి చేయగలుగుతాడు. ఆయనకి బెయిల్ ఇచ్చి 17 కేసులు పెట్టారంట ఇప్పుడు ఆయన.